నమస్కారం. ఒక భార్యాభర్తలు కలిసి లొకేషన్కి వెళ్ళి షాపింగ్ చేశారు. సరుకులన్నీ బిల్లులు వేయించాక గేట్ దగ్గర గేట్ కీపర్ అన్ని సరుకులు చెక్ చేసి ఒక వస్తువు ఎక్స్ట్రా ఉందని దానికి బిల్ వేయమని కోరాడు. కానీ ఆమె భార్య దానికి బిల్లులు చెల్లించనని అతనితో పోట్లాట చేసుకుంది. వండర్ఫుల్ థాట్. దాంతో యజమానికి చెప్పగా యజమాని కోర్టులో కేసేశాడు. కోర్టులో ఎక్స్ట్రా సరుకులకు ఎక్స్ట్రా బిల్లు చెల్లించమంటే ఈమె పోట్లాడుతున్నదని చెప్పేసి కోర్టులో కేసేయగా జడ్జి గారు కేసు పూర్వపరాలు అన్ని పరిశీలించి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఎక్స్ట్రా ఉందని, ఆ బిస్కెట్ ప్యాకెట్లో 10 బిస్కెట్లు ఉన్నాయని, ఒక్కొక్క బిస్కెట్కి ఒక్కొక్క రోజు చొప్పున నీకు 10 రోజులు జైలు శిక్ష విధిస్తున్నా అని చెప్పేసి తీర్పు చెప్పాడు. అదే కోర్టులో వెనకాల గ్యాలరీలో ఉండి పరిశీలిస్తున్న ఆమె భర్త వెనుక నుండి అరుస్తూ, అయ్యా జడ్జి గారు, ఆమె ఆవల ప్యాకెట్ కూడా దొంగలించిందండి. ఆవాలు కూడా లెక్కించి ఎన్ని ఆవాలు ఉన్నాయి అన్ని రోజులు ఆమెను జైలు శిక్ష విధించమని జడ్జి గారిని కోరాడు. చాలా శాఖలు ఉన్నాయా ఏంటి బాబన్న? ఆమె ఆవాల ప్యాకెట్ కూడా దొంగలించిందండి. ఆవాలు కూడా లెక్కించి ఎన్ని ఆవాలు ఉన్నాయి అన్ని రోజులు ఆమెను జైలు శిక్ష విధించమని జడ్జి గారిని కోరాడు.